గవర్నమెంట్ కొత్త రెంటల్ లాస్ అయితే వచ్చేసాయి. రెంట్కి ఉండే వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇల్లు రెంట్కి ఇచ్చే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఈ చిన్న తప్పు చేస్తే 5,000 రూపాయల పెనాల్టీ కూడా పడచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా. రెంట్కి ఉండే వాళ్ళే కాదు, రెంట్కి ఇచ్చే వాళ్ళకి కూడా అందరికీ రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ షేర్ చేసేస్తూ మన మనీ పర్స్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి. ఈ కొత్త రెంటల్ లాస్ ప్రకారం మనం రెంటల్ అగ్రిమెంట్ చేసుకుంటాం కదా, ఇకపైన రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి 60 డేస్ లోపునే ఆ రెంటల్ అగ్రిమెంట్ డిజిటల్లీ రిజిస్టర్ చేయవలసి ఉంటుంది. డిజిటల్లీ కనుక దాన్ని రిజిస్టర్ చేయకపోతే 5,000 రూపాయల పెనాల్టీ అయితే గవర్నమెంట్ విధిస్తుంది. డిపెండ్స్ ఆన్ స్టేట్ టు స్టేట్. అండ్ దీంతో పాటుగా రెంట్కి మనం దిగేటప్పుడు మనం అడ్వాన్స్ పే చేస్తాం కదా. ఇంతకుముందు కొన్ని సిటీస్లో ఎలా అంటే 10 months 5 months ఇలా అడ్వాన్స్ మన దగ్గర కలెక్ట్ చేసేవారు. కాకపోతే ఇకపై నుంచి అది రెసిడెన్షియల్ ప్రాపర్టీ అయితే 2 months మాత్రమే అడ్వాన్స్ కలెక్ట్ చేయాలి. అదే కమర్షియల్ ప్రాపర్టీ అయితే 6 months అడ్వాన్స్ వరకు కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ రెంట్ పెంచడం కూడా ఎప్పుడు పడితే అప్పుడు అవ్వదు. 12 months తర్వాతే రెంట్ పెంచాలి. అండ్ రెంట్ పెంచాలనుకున్నా కూడా 90 డేస్ ముందు ప్రియర్ రిటర్న్ నోటీస్ అయితే రెంట్కి ఉండే వాళ్ళకి ల్యాండ్ లార్డ్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. వీటితో పాటుగా మీరు రెంట్కుంటున్న ఇంట్లో ఏవైనా రిపేర్స్ వచ్చాయనుకోండి, ఆ రిపేర్ గురించి ల్యాండ్ లార్డ్కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాటిని 30 డేస్లోనైతే రిపేర్ చేయాలి. ఒకవేళ ల్యాండ్ లార్డ్ కనుక దీనికి రెస్పాండ్ అవ్వలేదనుకోండి, మీ అంతటి మీరే రిపేర్ చేయించుకుని ఆ రిపేర్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో రెంట్ నుంచి అయితే డిడక్ట్ చేయొచ్చు. కాకపోతే అన్ని ప్రాపర్ బిల్స్ మన దగ్గర ఉండాలి. ఆ బిల్స్ని అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఒకవేళ ల్యాండ్ లార్డ్ ఎప్పుడైనా సరే రెంట్కి ఉండే వాళ్ళ ఇల్లు విజిట్ చేయాలనుకున్నా కూడా 24 hours బిఫోరే రిటర్న్ నోటీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రిటర్న్ నోటీస్ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి విజిట్ చేయడానికి అయితే వీల్లేదు. సో ఈ కొత్త రెంటల్ లాస్ ఏవైతే ఉన్నాయో ఇది రెంట్కి ఉంటున్న వాళ్ళకే కాదు, రెంట్కి ఇచ్చే వాళ్ళకి కూడా తెలియాలి. కాబట్టి ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేసేస్తూ మన వీడియోని అయితే లైక్ చేసేయండి.